అధికారుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించడంతో రద్దయిన 2000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ క్లియరెన్స్ ఇవ్వడం శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారికి భక్తుల హుండీ ద్వారా భక్తితో సమర్పించిన 2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 అక్టోబర్లో రద్దు చేయడంతో టీటీడీ అధికారులు సకాలంలో 2000 రూపాయల నోట్లను మార్చుకోవడంలో మేనమేషాలు లెక్కించడంతో శ్రీవారి భక్తినిగా టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు పాత నోట్ల మార్పిడికి దైవానుగ్రహంతో ఎట్టకేలకు అంగీకరించడం శుభపరిణామమని సహృదయంతో స్పందించిన ఆర్బీఐ టీటీడీ అధికారులకు శ్రీవారి భక్తునిగా నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవారి భక్తులు సమర్పించే ఫారెన్ కరెన్సీ, విలువైన నాణేలను సైతం టీటీడీ ఫైనాన్స్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ ద్వారా మార్చుకుని శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిన తర్వాత కూడా శ్రీవారి హుండీలో 2000 రూపాయల నోట్లను భక్తులు సమర్పించడంతో టీటీడీ అధికారులు ఆర్బీఐ అనుమతి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూడడం, ఎట్టకేలకు ఆమోద ముద్ర లభించడం జరిగింది. టీటీడీ అధికారులు 2023 అక్టోబర్ 8వ తేదీ నుండి 2024 మార్చి 22వ తేదీ వరకు మొదటి విడతలో సుమారు 3,20,00,000 రూపాయలు విలువ చేసే 2000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడం దైవ అనుగ్రహం అని అన్నారు. టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు టీటీడీ అధికారులు రిజర్వ్ బ్యాంక్ ని రిక్వెస్ట్ చేయడంతో ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే టీటీడీలో 2000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా వెనక్కి తీసుకుంటామని ముందుకు రావడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగా 2023 నుంచి 2024 వరకు దాదాపు 3,20,00,000 రూపాయల్ని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ నుంచి వెనక్కి తీసుకునిందంటే ఇది నిజంగా ఆ డబ్బు ఏదైతే టీటీడీకి తిరిగి వస్తుందో దాన్ని భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని టీటీడీ అధికారులని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఎఫ్ఏఎన్సిఓ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఫారిన్ కరెన్సీ కానీ నాణ్యాల రూపంలో వస్తాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్చుకునే విధంగా, అదేవిధంగా ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని దాన్ని అక్కడే నెలల పాటు టీటీడీ ట్రెజరీలో పెట్టేస్తే అది నిరుపయోగంగా తయారవుతుందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్టకేలకు ఈరోజు దాదాపు కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఇంకా ఏదైనా పాత 2000 రూపాయల నోట్లు ఉంటే వెంటనే టీటీడీ అధికారులు మార్చుకోవాలని చెప్పని భక్తులకు ఆ డబ్బు ఏదైతే వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా నేను డిమాండ్ చేస్తూ సిటీ కేబుల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శ్రీవారి భక్తుడిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ